ఏమో మిగతా వాళ్ళు రారా? మిగతా వాళ్ళు రారమ్మా? తెలీదు సార్. ఏమి ఈరోజు హాలిడేనా? హాలిడే తీసుకున్నారేమన్నా? ఏమో సార్. ఒక 2 minutes వెయిట్ చేద్దాంలే. చదువుతున్నావా? సార్ నెక్స్ట్ మంత్ ఉంటుందా సార్ కాలేజ్? ఉంటుంది. ఎందుకు మీకు ఏదో నోటిఫికేషన్ వచ్చినట్టుంది మిడ్ ఎగ్జామ్స్ అని. నెక్స్ట్ అది సప్లీస్ అయితే ఉన్నాయి సార్ నెక్స్ట్ మంత్. సప్లీస్ ఉన్నాయి, ఇంకా ఏదో నోటిఫికేషన్ వచ్చింది మిడ్ ఎగ్జామ్స్ అని. అది ఎంతవరకు నిజమో తెలియదు. సో చూస్తాను ఏంటి ఏ నోటిఫికేషన్. ఇంకా నెక్స్ట్ మంత్ మిడ్ ఉంది అంటే ఇంకా అకాడమిక్ క్యాలెండర్. మీకు వచ్చేసి మిడ్ ఎగ్జామ్స్ అండ్ ల్యాబ్ వర్క్ వచ్చేసి August 1st నుంచి ఉంది. ఆగస్టు మొత్తము మీకు మిడ్ ఎగ్జామ్స్, ల్యాబ్ వర్క్ అని ఇచ్చాడు. సో ప్రాక్టికల్స్ వచ్చేసి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ 23 ఆగస్ట్. సో మిడ్ ఎగ్జామ్స్ ఉంటాయి మీకు, నాకు తెలిసి. ఒకవేళ ఉంటే నెక్స్ట్ మంత్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అన్నా సెకండ్ వీక్లోనో ఓపెన్ అవుతుంది మీకు. అదే ఆగస్టు సెకండ్ వీక్ నుంచి ఓపెన్ కావచ్చు నాకు తెలిసి. ఓకే, నేనేమో ఎప్పుడైనా ఓపెన్ ఉన్నా కానీ చదువుకోవాలా మీరు. ఎందుకంటే డైరెక్ట్ అటాక్, ఇంకా కాలేజ్ ఓపెన్ అయిందంటే ఎగ్జామ్స్. ఇంకా మీరు బాగా చదువుకోవాలి. టైం ఉండదు కాలేజ్ ఓపెన్ చేస్తేనే. ఓకే, సో వచ్చిందిలేండి, నోటిఫికేషన్ వచ్చింది మీకు. అఫీషియల్గా గ్రూప్లో పెడతారులేండి ఎప్పుడు ఏమి అనేది. సో మనం కంప్లీటెడ్ 3 units. ఓకే, నైస్ వరకు చెప్పుకున్నాం కదా. టుడే we will start our 4th unit. 4th unit వచ్చేసి మనకు పల్స్ అనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్. 4th unit is our pulse analog modulation techniques. So first of all, we have to know the meaning of pulse analog modulation. So till now what we discussed in unit 1. So in unit 1 we discussed AM kada, AM, DSB, SC and SSB, SC and VSB, SC. Yes, so all the modulation, demodulation and techniques and introduction about all these methods we discussed in unit 1.
So later on in unit 2 we discussed about FM and PM, completely about frequency modulation and completely about some part of phase modulation we discussed. Okay, సో ఎఫ్ఎం అంటే ఏంటి, ఎఫ్ఎంని ఎలా జనరేట్ చేస్తారు, ఎఫ్ఎంని ఎలా డిమాడ్యులేషన్ చేస్తారు, అసలు ఏంటిది. ఓకే, సో అలా ఎఫ్ఎంలో ఇంకా ఏమేమి పారామీటర్స్ ఉంటాయి అనేది అన్ని డిస్కస్ చేసినాం. సో వీటన్నిటిని ఏమంటారు అంటే ఈ ఏఎం, డిఎస్బిఎస్సి, ఎస్ఎస్బిఎస్సి, విఎస్బిఎస్సి, ఎఫ్ఎం, పిఎం వీటన్నిటిని ఏమంటారు అంటే అనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అంటారు. అనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్. These are all modulation techniques are called analog modulation techniques. సార్ ఎందుకు వీటిని అనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అని అంటారు? ఓకే, సో ఈ అనలాగ్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అని ఎందుకు అంటారు అంటే యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఇన్ ఏఎం కావచ్చు, డిఎస్బిఎస్సిలో అయినా కావచ్చు, విఎస్బిఎస్సిలో అయినా కావచ్చు, లేదా ఇంకా ఎస్ఎస్బిఎస్సిలో అయినా కావచ్చు, లేదా ఎఫ్ఎంలో అయినా కావచ్చు, లేదా పిఎంలో అయినా కావచ్చు. ఈ ఆల్ మాడ్యులేషన్ టెక్నిక్స్లో ఓకే మనకు మెసేజ్ సిగ్నల్ ఎలా ఉంటుంది చెప్పండి? ఈ ఆల్ మాడ్యులేషన్ టెక్నిక్స్లో మెసేజ్ సిగ్నల్ ఎలా ఉంటుంది? ఆల్వేస్ మెసేజ్ సిగ్నల్ ఈస్ కంటిన్యూస్. ఎస్ ఆర్ నో? ఆల్వేస్ మెసేజ్ సిగ్నల్ ఈస్ కంటిన్యూస్ ఇన్ ఫార్మ్. మెసేజ్ సిగ్నల్ ఈస్ కంటిన్యూస్. Message signal is continuous. And carrier ఎలా ఉంటుంది చెప్పండి? క్యారియర్ సిగ్నల్ is high frequency signal. Carrier signal is high frequency signal and it is also continuous కదా. Carrier is also continuous. సో ఏఎంలో కావచ్చు, డిఎస్బిఎస్సిలో కావచ్చు, ఏ మాడ్యులేషన్ యూనిట్ 1 యూనిట్ 2 కంప్లీట్గా మెసేజ్ సిగ్నల్ ఎలా ఉంటుంది? కంటిన్యూస్ ఫామ్లో ఉంటుంది, అనలాగ్ ఫామ్లో. క్యారియర్ కూడా ఎలా ఉంటుంది? అనలాగ్ ఫామ్లో ఉంటుంది కదా. సో మెసేజ్ సిగ్నల్ అనలాగ్ ఫామ్లో ఉంటుంది, క్యారియర్ కూడా అనలాగ్ ఫామ్లో ఉంటుంది. అందువల్ల వీటిని ఏమంటారు? అవుట్పుట్ కూడా ఎలా ఉంటుంది? అనలాగ్. అవుట్పుట్ కూడా అనలాగ్ ఫామే కదా. అందువల్ల వీటిని ఏమంటారు అంటే అనలాగ్ కంటిన్యూస్. యాక్చువల్గా అనలాగ్ కంటిన్యూస్ మాడ్యులేషన్ అని అంటారు. యాక్చువల్గా అనలాగ్ కంటిన్యూస్ మాడ్యులేషన్. అనలాగ్ అన్న ఒకటే, కంటిన్యూస్ అన్న ఒకటే. కాకపోతే నెక్స్ట్ డెఫినేషన్స్ ఈజీగా ఉండడానికి నేను ఈ వర్డ్ని ఉపయోగిస్తున్నాను అన్నమాట. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఏఎం, డిఎస్బిఎస్సి, విఎస్బిఎస్సి, ఎస్ఎస్బిఎస్సి, ఎఫ్ఎంలలో మెసేజ్ సిగ్నల్ కంటిన్యూస్లో ఉంటుంది. అండ్ క్యారియర్ సిగ్నల్ ఆల్సో కంటిన్యూస్ ఇన్ ఫామ్ బట్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. క్యారియర్ సిగ్నల్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్. సో ఇవి రెండు కంటిన్యూస్ ఉంటాయి. అవుట్పుట్ కూడా అనలాగ్ ఫామ్లో, కంటిన్యూస్ ఫామ్లో ఉంటుంది. అందువల్ల ఇటువంటి మాడ్యులేషన్ టెక్నిక్ని ఏమంటారంటే అనలాగ్ కంటిన్యూస్ మాడ్యులేషన్ అంటారు. ఫస్ట్ 2 యూనిట్స్ మనం దీని గురించి చదువుకున్నాం. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అనలాగ్. యూనిట్ 4 వచ్చేసి అనలాగ్ పల్స్ మాడ్యులేషన్. దీని గురించి అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ గురించి చదువుకుంటాం. సో అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ అంటే ఏం సార్ అంటే, సో ఇందులో మెసేజ్ సిగ్నల్ ఎలా ఉంటుంది? అనలాగ్ పల్స్ మాడ్యులేషన్లో అనలాగ్ కాబట్టి అనలాగ్ సిగ్నల్ ఉంటుంది, మెసేజ్ సిగ్నల్. ఓకే, మీకు ఈజీగా గుర్తుండడానికి నేను ఈ వర్డ్స్ ఉపయోగిస్తున్నాను. ఓకే, సో అనలాగ్ అంటే మెసేజ్ సిగ్నల్ అనలాగ్ ఉంటుంది ఎప్పుడు. నెక్స్ట్ ఇంకొక వర్డ్ ఏంటి? పల్స్. సో క్యారియర్ ఎలా ఉంటుంది? సో అనలాగ్ అంటే ఫస్ట్ వర్డ్ అనలాగ్ అంటే మెసేజ్ సిగ్నల్ అనలాగ్ ఉంటుంది. పల్స్, సో పల్స్ అంటే క్యారియర్ ఎలా ఉంటుంది? పల్స్ ఫామ్ లో ఉంటుంది. క్యారియర్ ఈజ్ ఇన్ పల్స్ ఫామ్ లైక్ దిస్. పల్స్ ఫామ్ లో ఉంటుంది.
ఓకే, అవుట్పుట్ ఈస్ కంటిన్యూస్. అనలాగ్ ఫామ్ వస్తుంది, అవుట్పుట్ అనలాగ్ ఫామ్లో ఉంటుంది. సో వాట్ ఈస్ మెన్ బై అనలాగ్ పల్స్ మాడ్యులేషన్? ఓకే, సో అనలాగ్ pulse modulation is nothing but when the message signal is continuous form and carrier is pulse form. క్యారియర్ అనేది ఏ విధంగా ఉంటుంది? పల్స్ ఫామ్లో ఉంటుంది. ఇటువంటి మాడ్యులేషన్నే ఏమంటారంటే అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ అంటారు. సో అనలాగ్ ఇది పల్స్ మాడ్యులేషన్ అని అంటారు. అర్థమైందా? సో దీన్ని బట్టి అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ వెన్ ద క్యారియర్ ఈస్ ఇన్ పల్స్ ఇన్ నేచర్, వెన్ ద క్యారియర్ పల్స్ ఇన్ నేచర్, then the type of modulation is called analog pulse modulation. Okay, so first 2 units analog continuous అంటారు దాన్ని. అనలాగ్ కంటిన్యూస్. అనలాగ్ ఫస్ట్ వన్, అనలాగ్ అంటే మెసేజ్ సిగ్నల్ అనలాగ్ ఫామ్ లో ఉంటుంది. కంటిన్యూస్ అంటే క్యారియర్ కంటిన్యూస్ ఉంటుంది, ఇట్లా క్యారియర్ కంటిన్యూస్ ఉంటుంది. ఈ రెండింటిని మాడ్యులేషన్ చేస్తే మనకు వచ్చేదే ఏది? ఏఎం, ఎఫ్ఎం, పిఎం అంటారు. సో అందువల్ల వాటిని ఏమంటారు? అనలాగ్ కంటిన్యూస్ మాడ్యులేషన్ అంటారు. వాటిని ఏఎంని లేదా ఎఫ్ఎంని, వీటిని పిఎంని, వీటన్నిటిని అనలాగ్ కంటిన్యూస్ మాడ్యులేషన్ అంటారు. ఎందుకు? మెసేజ్ అనలాగ్ ఉంటుంది, క్యారియర్ కంటిన్యూస్ ఉంటుంది. అదే అనలాగ్ పల్స్, అనలాగ్ పల్స్ అంటే ఏంటి? మెసేజ్ సిగ్నల్ అనలాగ్ ఫామ్లో ఉంటుంది, క్యారియర్ వచ్చేసి ఎలా ఉంటుంది? పల్స్. వీటిని అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ అంటారు. సో when the carrier is in pulse form, then it is called analog pulse modulation. So these are the basic 3 types. Analog pulse modulation basic 3 types. PAM, second one PWM, third one PPM. So analog pulse modulation 3 types: pulse amplitude modulation, pulse width modulation, pulse position modulation. ఇంతకుముందు ఫస్ట్ 2 యూనిట్స్లో మనం ఏం నేర్చుకున్నాము? ఏఎం కదా, ఏఎం, ఎఫ్ఎం, పిఎం కదా. అలానే ఏఎం అంటే పిఏఎం అని అనొచ్చు, పిడబ్ల్యూఎం, ఎఫ్ఎం అంటే పిడబ్ల్యూ అనొచ్చు, పిఎం అంటే పిపిఎం. అలా ఈ 3 టైప్స్ ఎలా ఉన్నాయో అలానే ఈ 3 టైప్స్ ఉంటాయి అనలాగ్ పల్స్ మాడ్యులేషన్. సో పిఏఎం అంటే ఏంటి అంటే పల్స్ యాంప్లిట్యూడ్, పల్స్ యాంప్లిట్యూడ్. పిడబ్ల్యూఎం, పిడబ్ల్యూఎం అంటే ఏంటి? పల్స్ విడ్త్. పిడబ్ల్యూఎం అంటే పల్స్ విడ్త్. పిపిఎం అంటే పల్స్ పొజిషన్. ఓకే, so PAM means pulse amplitude modulation, PWM means pulse width modulation, PPM means pulse position modulation. So sir, pulse width, pulse amplitude, pulse position అంటే ఏం సార్ అని అంటే మనకు ఇంకొకటి చెప్తా చూడ. సో if you take in a continuous signal, suppose if you consider a continuous signal like this, so it has 3 characteristics: amplitude. It has, continuous signal has 3 characteristics. One is amplitude, second one is frequency, third one is phase kada. Third one is phase. So amplitude change అయితే దాన్ని ఏమంటారు? ఏఎం అని అంటారు. ఫ్రీక్వెన్సీ చేంజ్ అయితే దాన్ని ఏమంటారు? ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటారు. ఫేజ్ చేంజ్ అయితే దాన్ని ఏమంటారు? ఫేజ్ మాడ్యులేషన్ అని అంటారు. అంతే కదా. సో కంటిన్యూస్ సిగ్నల్కి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి: ఆంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ, ఫేజ్. ఈ 3 క్యారెక్టరిస్టిక్స్లో ఆంప్లిట్యూడ్ చేంజ్ అయితే ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటారు, ఫ్రీక్వెన్సీ చేంజ్ అయితే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటారు. దీని యొక్క ఫేజ్ చేంజ్ అయింది అనుకోండి, దీని యొక్క ఫేజ్ చేంజ్ అయితే దాన్ని ఫేజ్ మాడ్యులేషన్ అని అంటారు. సిమిలర్లీ పల్స్ తీసుకోండి. సో వెన్ ద క్యారియర్ ఈజ్ ఇన్ పల్స్ ఫామ్,
వెన్ ద క్యారియర్ ఈజ్ ఇన్ పల్స్ ఫామ్ మీన్స్ పల్స్ ఉంటుంది అనమాట. క్యారియర్ అనలాగ్ పల్స్ మాడ్యులేషన్లో పల్సే కదా. వెన్ ద క్యారియర్ ఈజ్ ఇన్ పల్స్ దెన్ పల్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 క్యారెక్టరిస్టిక్స్. ఈ పల్స్కి కూడా 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఏంటివి అవి? యాంప్లిట్యూడ్. Pulse also consists of 3 characteristics. First one is amplitude, second one is width, third one వచ్చేసి position. Third one means position. Okay, so pulse amplitude అంటే ఏం సార్ అంటే, pulse amplitude అంటే ఇది ఎంత హైట్ ఉంది పల్స్ యొక్క హైట్, ఇక్కడ నుంచి ఇంతవరకు, దీన్ని amplitude అంటారు. ఏమంటారు? amplitude. If the pulse amplitude changes, then it is called pulse amplitude modulation. సో దీని పల్స్ యాంప్లిట్యూడ్ అంటే ఇది పల్స్ యాంప్లిట్యూడ్. ఈ పల్స్ యాంప్లిట్యూడ్ అనేది చేంజ్ చేసినాం అనుకోండి, ఇఫ్ ద పల్స్ యాంప్లిట్యూడ్ ఇస్ చేంజెస్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. నెక్స్ట్ విడ్త్. పల్స్ విడ్త్ అంటే ఏంటి? పల్స్ విడ్త్ అంటే ఇది పల్స్ విడ్త్. దిస్ ఈస్ విడ్త్. ఇక్కడ నుంచి ఇంతవరకు, వీటిని విడ్త్ అంటారు. ఇక్కడ నుంచి ఇంతవరకు దీన్ని విడ్త్ అంటారు, పల్స్ విడ్త్. వెన్ ద పల్స్ విడ్త్ చేంజెస్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అంటారు. ఏమంటారు? పల్స్ విడ్త్ మాడ్యులేషన్. అంటే ఈ విడ్త్ చేంజ్ అవుతుంది. ఓకే, ఈ విడ్త్ చేంజ్ అవడాన్ని పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అని అంటారు. ఓకే, ఇది అంటే ఈ విడ్త్ చేంజ్ చేస్తే, ఈ ఆంప్లిట్యూడ్ చేంజ్ చేస్తే పల్స్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటారు. సిమిలర్లీ పొజిషన్ అంటే ఏంటి? ఇది పొజిషన్ అంటే ఒక పల్స్కి ఇంకొక పల్స్కి మధ్య గ్యాప్, ఈ గ్యాప్ని ఏమంటారు? పొజిషన్ అని అంటారు. The gap between 2 pulses is called position. When the position changes, it is called pulse position modulation. It is called pulse position modulation. Like that, each and every pulse, rectangular pulse కావచ్చు, normal pulse కావచ్చు, square కావచ్చు. So each and every pulse consists of 3 characteristics. One is amplitude, frequency, phase. Amplitude, width, position. So suppose if the pulse amplitude changes, then it is called pulse amplitude modulation. If pulse width changes, then it is called pulse width modulation. If pulse position changes, then it is called pulse position modulation. ఆ విధంగా 3 modulation techniques ఉంటాయి. అర్థమైంది కదా? సో ఆంప్లిట్యూడ్ చేంజ్ చేస్తే అంటే ఇది చేంజ్ చేస్తే ఆంప్లిట్యూడ్ని ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, పల్స్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటారు. విడ్త్ చేంజ్ చేస్తే పల్స్ విడ్త్ మాడ్యులేషన్ అంటారు. పొజిషన్, రెండిటి మధ్య పల్స్ యొక్క పొజిషన్ చేంజ్ చేస్తే దాన్ని పల్స్ పొజిషన్ మాడ్యులేషన్ అని అంటారు. ఓకే, ఇది బేసిక్స్. సో బేసిక్ ఇంట్రొడక్షన్ ఆఫ్ పల్స్, అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ టెక్నిక్స్, అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ టెక్నిక్స్ అంటారు. ఓకే, నౌ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ అవర్ యూనిట్ 4, we have to study about one important topic, sampling. Sampling is very very important topic. సో శాంప్లింగ్ మీరు ఎక్కడి నుంచి చదువుతారు అంటే, మీరు ఇంటర్ నుంచి చదువుతారు. ఇంటర్లో మీరు ఫిజిక్స్లో చదివింటారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మ్యాథ్స్లో కూడా చదివింటారు, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఉన్న చోట. లేదు అంటే మీరు ఎక్కడ ఫస్ట్ ఇయర్లో చదివింటారు శాంప్లింగ్, సెకండ్ ఇయర్లో చదివింటారు. సెకండ్ ఇయర్ అంటే మీరు ఎక్కడ చదివింటారు? సిగ్నల్స్ అండ్ సిస్టంలో చదివింటారు. శాంప్లింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శాంప్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ చూసినా కూడా శాంప్లింగ్ అనేది వస్తూనే ఉంటుంది. ఎందుకు శాంప్లింగ్ అంటే, ఇట్ ఈస్ వెరీ బేసిక్ ఆపరేషన్. టు కన్వర్ట్ టు డిజిటల్.
డిజిటల్ అనలాగ్ సిగ్నల్ని డిజిటల్గా కన్వర్ట్ చేయాలంటే మనం శాంప్లింగ్ గ్యారంటీగా చేయాలి. అండ్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్, ఒక సిగ్నల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని తెలుసుకోవాలి అంటే శాంప్లింగ్ అనేది గ్యారంటీ చేయాలి. అందువల్ల శాంప్లింగ్ అనేది ప్రతి కమ్యూనికేషన్లో యూజ్ అవుతుంది. రేడార్స్ కావచ్చు, లేకపోతే శాటిలైట్స్ కావచ్చు, డిజిటల్ కావచ్చు, అనలాగ్ కావచ్చు, ఎఫ్ఎం కావచ్చు, ఏఎం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో శాంప్లింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ టు స్టడీ అబౌట్ ద శాంప్లింగ్. Okay, sampling is, before entering into our unit 4, we have to study about sampling. Okay, what is meant by sampling? Sampling theorem, types of sampling. After that, we study amplitude modulation, pulse amplitude modulation. Okay. So unit 4 వచ్చేసి pulse అనలాగ్ మాడ్యులేషన్. సో వై వీఆర్ కాలింగ్ అనలాగ్ పల్స్ అనలాగ్ మాడ్యులేషన్ అన్న ఒకటే, లేదా అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ అన్న ఒకటే. ఓకే, అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ అన్న ఒకటే. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఏమొస్తుంది? అనలాగ్ అంటే మెసేజ్ సిగ్నల్ అనలాగ్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. పల్స్ అంటే క్యారియర్ వచ్చేసి పల్స్ ఫామ్లో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా చెప్పాను నేను. అనలాగ్ పల్స్ మాడ్యులేషన్ అని చెప్పాను. ఓకే, దాన్నే పల్స్ అనలాగ్ మాడ్యులేషన్ అని కూడా అంటారు. ఓకే, సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ దిస్ యూనిట్ 4, we have to study about one important topic called sampling. Okay, so what is meant by sampling? సో ఇది మీరు ఇంతకుముందు 4-5 టైమ్స్ చదివింటారు ప్రతి దీంట్లో. సో ఏంటి ఇది అంటే శాంప్లింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ టు డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. Yes or no? So sampling is nothing but it is the process of conversion of continuous time signal to discrete time signal. అంటే సో కంటిన్యూస్ టైం సిగ్నల్, ఇటువంటి సిగ్నల్స్ ని డిస్క్రీట్ గా కన్వర్ట్ చేయడాన్ని ఈ విధంగా, డిస్క్రీట్ మీన్స్ డిస్క్రీట్ ఇన్ టైం, కంటిన్యూస్ ఇన్ యాంప్లిట్యూడ్, ఈ విధంగా. సో ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కంటిన్యూస్ టైం సిగ్నల్ టు డిస్క్రీట్ టైం సిగ్నల్ ఈస్ కాల్డ్ sampling. Okay, simple definition. Sampling is the process of conversion of continuous time signal to discrete time signal. So let us see how it looks like. So here a continuous amplitude, continuous time signal. It is a continuous signal, and if we multiply with it with impulse, if we multiply this continuous time signal to ఇంపల్స్ సిగ్నల్, ఈ ఇంపల్స్తో మల్టిప్లై చేసినాం అనుకోండి, ఏమొస్తుంది? డిస్క్రీట్ టైం సిగ్నల్ వస్తుంది. ఏమొస్తుంది? డిస్క్రీట్ టైం కంటిన్యూస్ యాంప్లిట్యూడ్ సిగ్నల్ వస్తుంది. దీన్నే, ఈ ప్రాసెస్ని ఏమంటారంటే శాంప్లింగ్ అంటారు. సో ఏ కంటిన్యూస్ టైం సిగ్నల్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ద ఇంపల్స్ సిగ్నల్, దెన్ వీ గెట్ డిస్క్రీట్ టైం సిగ్నల్. సో మనం ఇంపల్స్తో అన్న మల్టిప్లై చేయొచ్చు, పల్స్తో అన్న మల్టిప్లై చేయొచ్చు, దేంతో అయినా మల్టిప్లై చేయొచ్చు. మనకు అల్టిమేట్గా కన్వర్షన్ ఆఫ్ కంటిన్యూస్ టైం సిగ్నల్ టు డిస్క్రీట్ టైం సిగ్నల్, ఇక్కడ నుంచి ఈ విధంగా కన్వర్ట్ చేయడాన్ని శాంప్లింగ్ అని అంటారు. దిస్ ఈజ్ ద టైమ్ డొమైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ శాంప్లింగ్. దీన్ని టైమ్ డొమైన్ రిప్రజెంటేషన్ అంటారు. అదే దీన్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లో చూస్తే, ఇఫ్ వి సీ దిస్ టైమ్ డొమైన్ రిప్రజెంటేషన్ టు ఫ్రీక్వెన్సీ డొమైన్, so it is look like that. Okay, in frequency domain, it is the signal is represented by like this, message signal is represented by like this, and if it is multiplied with this impulse signal, ఈ ఇంపల్స్ తో మల్టిప్లై జరిగింది అనుకోండి, మల్టిప్లై జరిగితే ఏమొస్తుంది? మనకు ఈ శాంపుల్డ్ సిగ్నల్ వస్తుంది. శాంపుల్ సిగ్నల్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. In frequency domain, it looks like this sample signal. Okay, so ఈ సిగ్నల్ మల్టిప్లై విత్ దిస్ సిగ్నల్, దీంతో మల్టిప్లై జరిగితే మనకు ఈ సిగ్నల్ వస్తుంది. సో దీన్ని టైమ్ డొమైన్ రిప్రజెంటేషన్ ఆఫ్ శాంప్లింగ్ అంటారు. ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్లో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏమైంది చెప్పండి? మన మెసేజ్ సిగ్నల్ వచ్చేసి ఎక్కడికి పోయింది? ఎఫ్ఎస్ దగ్గర, 2FS దగ్గర, 3FS, 4FS, 5FS దగ్గర వెళ్ళి కూర్చుంది అనమాట. సో రిపీట్ అయిందా లేదా? Say the message signal spectrum is repeated. Very very important bit for your
exams. Okay, core exams. So when we do sampling for the message signal, the spectrum of that message signal is repeated. చూడండి ఇక్కడ మెసేజ్ సిగ్నల్ స్పెక్ట్రమ్ ఈ విధంగా ఉండేది. ఏమైంది శాంప్లింగ్ చేస్తే రిపీట్ అయిందా లేదా? అదే ఎక్కడెక్కడ రిపీట్ అయింది చెప్పండి. ఎఫ్ఎస్, 2FS, 3FS, 4FS, 5FS, 6FS ఆ విధంగా రిపీట్ అవుతుందా లేదా? ఇది మెసేజ్ సిగ్నల్, ఇది శాంపుల్ సిగ్నల్ కదా. ఇప్పుడు ఈ శాంపుల్ సిగ్నల్ నుంచి మనం ఒరిజినల్ సిగ్నల్గా కన్వర్ట్ చేయాలి. మనకేం కావాలా? మనకు ఏం కావాలి? మెసేజ్ సిగ్నల్ రావాలి. ఎస్ అన్న, ఈ శాంపుల్ సిగ్నల్ నుంచి మనకేం రావాలి? మెసేజ్ సిగ్నల్ రావాలి. సో ఎలా చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు అప్పుడు? ఈ శాంపుల్ సిగ్నల్ ఉంది కదా, సో మనం కన్వర్ట్ చేసినాం, మన మెసేజ్ సిగ్నల్ని శాంపుల్ సిగ్నల్గా కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు దీనికి రివర్స్ చేయాలి. మన సార్ కన్వర్ట్ చేసిన తర్వాత ఆ పని అయిపోయిన తర్వాత మనకు ఒరిజినల్ సిగ్నల్ రావాలి, మన మెసేజ్ సిగ్నల్ మనకు రావాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తారు అంటే సింపుల్గా ఈ మన సిగ్నల్ని, శాంపుల్ సిగ్నల్ని దేని ద్వారా పాస్ చేయాలి? లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేయాలి. దేని ద్వారా? లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తే మనకేమొస్తుంది చెప్పండి? ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ వస్తుంది. ఎస్ అన్న, చూడండి ఈ సిగ్నల్ రిపీట్ అయిన సిగ్నల్ని మనము లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తే లో పాస్ ఫిల్టర్ అలోస్ ఓన్లీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. సి హియర్ ఇట్ అలోస్ ఓన్లీ ఇక్కడ నుంచి ఇంతవరకు మాత్రమే అలో చేస్తుంది. 0 నుంచి ఓకే 0 నుంచి FM వరకు మాత్రమే అలో చేస్తుంది. 0 to FM అంటే ఇదే కదా, ఇదే కదా. సో ఇట్ అలోస్ ఓన్లీ దిస్ పోర్షన్, ఇట్ అలోస్ ఓన్లీ దిస్ పోర్షన్. సో అవుట్పుట్ ఏమొచ్చింది చెప్పండి? ఇవన్నీ ఎలిమినేట్ అయ్యి మనకేమొచ్చింది? ఓన్లీ మన మెసేజ్ సిగ్నల్ మాత్రమే మనకు వస్తుంది. ఆ విధంగా మన కంటిన్యూస్ సిగ్నల్ని, శాంపుల్ సిగ్నల్ని శాంప్లింగ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. శాంపుల్డ్ అయిన తర్వాత దాన్ని రికవరీ చేయాలంటే, మన మెసేజ్ సిగ్నల్ని మనం రికవరీ చేయాలి అంటే సింపుల్గా దేని ద్వారా పాస్ చేస్తారు? లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తారు. లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తే ఏమొస్తుంది? ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ sampling and its introduction. Okay, so this is a time domain representation of sampling with the diagrams. This is the frequency domain representation of sampling. Okay, this is the frequency domain representation sampling in form of graphs. Okay, diagram. సో దీని ఒకసారి చూడండి. ఓకే, సో శాంప్లింగ్ చేస్తే ఏమైంది? స్పెక్ట్రమ్ అనేది రిపీట్ అవుతుంది. మెసేజ్ సిగ్నల్ స్పెక్ట్రమ్ రిపీటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ శాంప్లింగ్. ఓకే, టైప్స్ ఆఫ్ శాంప్లింగ్. టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ అకార్డింగ్ టు విచ్ ఫ్రీక్వెన్సీ? ఎఫ్ఎస్, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. ఎఫ్ఎస్ అంటే ఏంటి? శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. ఇది according to FS there are 3 types of sampling. First one is oversampling, second one is perfect sampling, third one is undersampling. So according to sampling frequency FS, according to sampling frequency FS, we have 3 types of samplings: oversampling, perfect sampling, undersampling. Oversampling is nothing but when the sampling frequency FS is greater than 2FM. FS అంటే sampling frequency, FM అంటే ఏంటి? మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ లేదా మెసేజ్ ఫ్రీక్వెన్సీ. చూడండి, నేను FM అనేది ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఒకటే నోటేషన్. ఈ అన్లాక్ కమ్యూనికేషన్ మొత్తం నేను ఒకటే నోటేషన్ యూజ్ చేస్తాను. ఓకే, FM మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, FC క్యారియర్ ఫ్రీక్వెన్సీ, FS అంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, ఎఫ్ నాట్ అంటే లోకల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ. అలా ఓకే, ఒకటే నోటేషన్ ఫాలో అవ్వండి మీరు. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా. సో FM అంటే మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, FS అంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. If sampling frequency is greater than 2FM, FS is greater than 2FM, then it is called oversampling. If FS sampling frequency is equal to 2FM, it is called perfect sampling. If sampling frequency FS less than 2FM, then it is called undersampling. So 3 types of sampling. So now we will see the graphs of these oversampling, perfect and under. So oversampling. If we see the oversampling,
డయాగ్రామ్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ లో దీని డయాగ్రామ్ చూస్తే మనకి ఎట్లా వస్తుంది చూడండి. మెసేజ్ స్పెక్ట్రమ్ ఎలా ఉంది, శాంప్లింగ్ చేసిన తర్వాత ఓవర్ శాంప్లింగ్ అవుతుంది కదా, ఓవర్ శాంప్లింగ్ చేసిన తర్వాత స్పెక్ట్రమ్ ఎలా ఉంది చూడండి. సో మెసేజ్ సిగ్నల్ స్పెక్ట్రమ్ చూడండి ఇక్కడ ఏమైంది, దూరంగా వచ్చిందా లేదా, ఇక్కడ చూడండి ఒకదానికొకటి గ్యాప్ ఉంటుంది అనమాట. మెసేజ్ స్పెక్ట్రమ్ కన్సిస్ట్స్ ఆఫ్ గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ని ఏమంటారంటే గార్డ్ బ్యాండ్ అంటారు. ఏమంటారు? గార్డ్ బ్యాండ్. ఈ గ్యాప్ in oversampling the message signal spectrum is repeated with some gap, okay, that gap is called guard band. Okay, guard band ఎక్కడ ఉంటుంది? ఓవర్ శాంప్లింగ్ లో ఉంటుంది. గార్డ్ బ్యాండ్ అంటే ఏంటి? మెసేజ్ స్పెక్ట్రమ్ కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ని గార్డ్ బ్యాండ్ అంటారు. ఓకే, సో ఇన్ ఓవర్ శాంప్లింగ్ వీ క్యాన్ ఈజీలీ రికవర్ అవర్ మెసేజ్ సిగ్నల్. సో జస్ట్ దీన్ని మనం లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తే మనకు కావాల్సిన మెసేజ్ సిగ్నల్ మనకు వస్తుంది. వీ క్యాన్ ఈజీలీ రికవర్ మెసేజ్ సిగ్నల్ ఫ్రమ్ ఓవర్ శాంప్లింగ్. ఎందుకు అంటే గ్యాప్ ఉంది కదా. సో లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తే మనం కరెక్ట్గా దీన్ని కట్ చేయొచ్చు. మెసేజ్ సిగ్నల్ కరెక్ట్గా కట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ దిస్ కండిషన్ ద స్పెక్ట్రమ్ ఆర్ నాట్ ఓవర్లాప్డ్. దిస్ ఈస్ గ్యాప్ బిట్వీన్ స్పెక్ట్రమ్, దిస్ ఇస్ కాల్డ్ గార్డ్ బ్యాండ్. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ శాంప్లింగ్. సో వాట్ ఈస్ meant by పర్ఫెక్ట్ శాంప్లింగ్? పర్ఫెక్ట్ శాంప్లింగ్ ద స్పెక్ట్రమ్ ఈస్ రిపీటెడ్, స్పెక్ట్రమ్ రిపీట్ అవుతుంది, బట్ దెర్ ఈస్ నో గ్యాప్ ఉండదు. ఇక్కడ చూడండి, దెర్ ఈస్ నో గ్యాప్. See here, there is no gap. See, there is no gap here. స్పెక్ట్రమ్ కి మధ్యలో గ్యాప్ ఉండదు. దాన్నే పర్ఫెక్ట్ శాంప్లింగ్ అంటారు. సో ఈ పర్ఫెక్ట్ శాంప్లింగ్ లో కూడా మన ఒరిజినల్ సిగ్నల్ ని మనం రికవరీ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? జస్ట్ లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తే మనం కరెక్ట్ గా దీన్ని కట్ చేస్తే ఇక్కడ నుంచి ఇంతవరకు లో పాస్ ఫిల్టర్ ద్వారా కట్ చేస్తే మన ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ మనకు వస్తుంది. ఏమొస్తుంది? మన ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ మనకు వచ్చేస్తుంది. దాన్నే పర్ఫెక్ట్ శాంప్లింగ్ అంటారు. సో ఇన్ పర్ఫెక్ట్ శాంప్లింగ్ ద మెసేజ్ స్పెక్ట్రమ్ ఈజ్ రిపీటెడ్ బట్ దెర్ ఈస్ నో గ్యాప్. అండ్ ఆల్సో వీ క్యాన్ ఈజీలీ రికవర్ అవర్ మెసేజ్ సిగ్నల్ ఫ్రమ్ శాంపుల్ సిగ్నల్. మన మెసేజ్ సిగ్నల్ ఈజీగా రికవరీ చేయొచ్చు. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అండర్ శాంప్లింగ్. సో వీ విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ అండర్ శాంప్లింగ్. సో ఇన్ అండర్ శాంప్లింగ్, what is the condition? Fs less than 2 FM condition. What happens? See here, the message signal spectrum get overlap. Message signal spectrum ఏమైంది చూడండి, ఇక్కడ ఓవర్లాప్ అయింది అండర్ శాంప్లింగ్ లో. when Fs less than 2 FM, the message signal spectrum get overlapped. So if we want to recover our message signal, reconstruct the message signal, మన మెసేజ్ సిగ్నల్ని రీకన్స్ట్రక్ట్ లేదా రీకవర్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేయాలి. మనకు వేరే గతి లేదు. లో పాస్ ఫిల్టర్ ద్వారా పాస్ చేస్తే చూడండి, లో పాస్ ఫిల్టర్ ఎక్కడి వరకు కట్ చేస్తుంది? ఇంతవరకు కట్ చేస్తుంది. ఇంతవరకే కదా కట్ చేసేది అది. ఇంతవరకు, ఇది ఇంతవరకు కట్ చేస్తుంది. అంతవరకు కట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? సో మనకు మెసేజ్ సిగ్నల్ మనకు వచ్చేస్తుంది, ప్లస్ ఈ పార్ట్ సమ్ పార్ట్ ఆఫ్ అదర్ స్పెక్ట్రమ్ కూడా వస్తుందా లేదా? ఈ సమ్ పార్ట్ ఆఫ్ అదర్ స్పెక్ట్రమ్ కూడా వస్తుంది. చూడండి ఇక్కడ దీన్ని ఏమంటారంటే డిస్టార్షన్ అంటారు. ఏమంటారు? డిస్టార్షన్ అంటారు. సో ఇన్ అండర్ శాంప్లింగ్ ద మెసేజ్ స్పెక్ట్రమ్ ఈస్ రిపీటెడ్ బట్ overlapped on each other. The message signal spectrum is overlapped on each other. So if we want to recover the original message signal, mana original signal ni recover cheyali ante మనకి ఏమొస్తుంది? డిస్టార్షన్ వస్తుంది. ఏమొస్తుంది? డిస్టార్షన్ వస్తుంది. సో అందువల్ల ఏమవుతుంది? ఇన్ దిస్ కేస్ ద స్పెక్ట్రమ్ ఆర్ ఓవర్లాప్డ్ ఆన్ ఈచ్ అదర్. హియర్ వీ కాంట్ రీకన్స్ట్రక్ట్ ద ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్. మన ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ మనం రీకన్స్ట్రక్ట్ చేయలేము. ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ని మనం రీకవర్ చేయలేము. ఓకే, సో ఈ ఓవర్లాప్డ్ సిగ్నల్ నుంచి, శాంపుల్డ్ సిగ్నల్ నుంచి మనం రీకవర్ చేయలేము. సో ఈ 3 కేసెస్ చూశారు కదా. హియర్ వీ హ్యావ్ సీన్ 3 కేసెస్: ఓవర్ శాంప్లింగ్, అండర్ శాంప్లింగ్, పర్ఫెక్ట్ శాంప్లింగ్. సో ఇన్ దీస్ 3 కేసెస్ we can easily recover our original message signal
ఇన్ విచ్ కేసెస్, ఏ కేసెస్ లో మనం ఈజీగా రికవర్ చేయొచ్చు చెప్పండి. ఓవర్ శాంప్లింగ్ లో ఈజీగా రికవరీ చేసినాం. నెక్స్ట్ అండర్ శాంప్లింగ్, పర్ఫెక్ట్ శాంప్లింగ్ లో కూడా ఈజీగా రికవరీ చేసాం. ఎస్ ఆర్ నో? సో వీ క్యాన్ ఈజీలీ రికవర్ అవర్ ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ ఇన్ ఓవర్ శాంప్లింగ్, ఇన్ పర్ఫెక్ట్ శాంప్లింగ్. ఈ రెండు కేసెస్లోనే మనము ఈజీగా మన ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ని రికవరీ చేయొచ్చు. అంటే ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ 2FM ఉన్నప్పుడు రికవరీ చేసినాం. ఎఫ్ఎస్ ఈక్వల్ టు 2FM ఉన్నప్పుడు కూడా మనము రికవరీ చేసినామా లేదా? అందువల్ల కానీ ఎఫ్ఎస్ లెస్ దాన్ 2FM ఉన్నప్పుడు, అండర్ మార్లేషన్ ఉన్నప్పుడు రికవరీ చేశామా? చేయలేదు. వీ కాంట్ రికవర్ మెసేజ్ సిగ్నల్ వెన్ ఎఫ్ఎస్ ఈజ్ లెస్ దాన్ 2FM. రికవరీ చేయలేము. ఓన్లీ ఈ 2 కేసెస్లో మాత్రమే మనము రికవరీ చేయగలము. రికవరీ ఒరిజినల్ మెసేజ్ సిగ్నల్ని రికవరీ చేస్తాం. అందువల్ల ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2FM మాత్రం ఉన్నప్పుడు మాత్రమే మనం ఒరిజినల్ సిగ్నల్గా రికవరీ చేయొచ్చు. అందువల్ల ఈ కండిషన్నే ఏమంటారు చెప్పండి? శాంప్లింగ్ కండిషన్ అంటారు. ఏమంటారు? శాంప్లింగ్ కండిషన్, లేదా శాంప్లింగ్ థీరం కండిషన్ అంటారు, లేదంటే నిక్వెస్ట్ రేట్ అంటారు, నిక్వెస్ట్ శాంప్లింగ్ అంటారు. ఓకే, అలా డిఫరెంట్ నేమ్స్ అంటారు. సో ఎఫ్ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు FM is nothing but నిక్వెస్ట్ రేట్ or sampling condition. So if this condition is satisfied, then we can easily recover our message signal from sampled signal. Next, types of sampling. So ఇది మనం టుమారో క్లాస్లో చదువుకుందాం, టైప్స్ ఆఫ్ శాంప్లింగ్. ఓకే, సో ఈ టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ దేనికి సంబంధించినది? ఇది అకార్డింగ్ టు ఎఫ్ఎస్ there are 3 types: ఓవర్, పర్ఫెక్ట్, అండర్. బట్ according to signal there are 3 types. శాంప్లింగ్ కూడా 3 types. సిగ్నల్ ఆధారంగా 3 types. అది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా 3 types. ఇది సిగ్నల్ ఆధారంగా 3 types. ఇన్స్టాంటేనియస్, న్యాచురల్, ఫ్లాట్ టాప్. ఈ 3 టుమారో క్లాస్లో మనం చదువుకుందాం. ఓకే, సో మీరైతే చదవడం స్టార్ట్ చేయండి. మీకు ఆన్లైన్ క్లాసులు అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ ఉంటాయి. నోటిఫికేషన్ వచ్చింది, మీకు చెక్ చేసుకోండి. సో ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. యూట్యూబ్లో అన్ని క్లాసెస్ వీడియోస్ పెట్టినాను నేను, చూడండి. ఓకే, రిపీటెడ్గా చూడండి. కాలేజ్ స్టార్ట్ అయితే మనకు టైం ఉండదు, చదవాలి. కాలేజ్ స్టార్ట్ అయితే వెంటనే మిడ్ ఎగ్జామ్స్ ఉండొచ్చు. ఫస్ట్ వీక్లో అన్నా సెకండ్ వీక్లో అన్నా మిడ్ ఎగ్జామ్స్ ఉండొచ్చు, మనకు టైం ఉండదు. ఓకే, సో ఇంతకు ముందులాగా రిపీట్ చేయడానికి టైం ఉండేప్పుడు ఇప్పుడు ఆ టైం కూడా ఇవ్వలేదు మనకు. సో అందువల్ల మీరు చదవండి. అందుకే యూట్యూబ్లో అన్ని క్లాసెస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, చూసుకోండి. ఓకే, రిపీటెడ్గా చూడండి. ఏమన్నా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేయొచ్చు, కానీ మళ్ళీ రిపీట్ చేయడానికి టైం ఉండదు అనుకుంటా. సో డౌట్స్ ఉంటే డౌట్స్ రాసి పెట్టుకోండి, చదవండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే క్లోజ్ చేస్తాను. Okay, I am closing the session. So tomorrow we will continue.